నమస్తే ముసుకుని పిఠాపురానికి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఇప్పటి వరకు అని అంటే, పిఠాపురాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. దానికోసమే అహర్నిశలు కష్టపడుతున్నారు. పిఠాపురంలో తన శక్తుల మొత్తాన్ని కేంద్రీకరిస్తున్నారు. దాంట్లో సమస్య లేదు. దీనికి సంబంధించి రోడ్లు కావచ్చు, లేకపోతే అక్కడ మౌలిక సదుపాయాలు ఏమైనా సరే కావచ్చు, వాటర్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఆయన అసలు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాడు. చదువుడు కాకుండా ఇప్పటికి పిఠాపురానికి 300 నుంచి 400 కోట్ల రూపాయలతో మామూలుగా పనులు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 300 కోట్ల పైనే అక్కడ పనులు జరుగుతున్నాయి. ఏదో ఒక్క నియోజకవర్గానికి జరుగుతున్నాయి. అదే విధంగా ఆలయాల అభివృద్ధికి 19 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఏంటంటే మొత్తం పిఠాపురానికి సంబంధించి పర్యటన అండ్ ఆధ్యాత్మిక కేంద్రంగా చేయటం కోసం ఈ 19 కోట్లు ప్లస్ ఇంకా దానికి నిధులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం. ఇవి కాకుండా అంటే మామూలుగా ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులే కాకుండా కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు కూడా అక్కడ యూజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ కి సంబంధించి వాళ్ళకి కిట్లు పంపిణీ చేయటం అయితేనేమి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆడపడుచులకి, ఒంటరి మహిళలకి చీరలు ఇవ్వటం అయితేనేమి, లేకపోతే నిత్యావసర విధానాలు ఇవ్వటం అయితేనేమి, లేకపోతే అక్కడ ఏదన్నా ఎవరికైనా సమస్య వస్తే డైరెక్ట్ గా జనసేన నాయకులు వెళ్లిపోయి అక్కడ వాళ్ళ సమస్య తీర్చడం అయితేనేమి, అంటే రెడ్ ఎలక్ట్ అసలు ఎలక్ట్ ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పిఠాపురంలో అభివృద్ధి జరగలేదు, లేకపోతే పనులు జరగట్లేదు, లేకపోతే ప్రజలకి అన్ని అందుతున్నాయో లేదో, లేదా సంక్షేమ పథకాలు అయితే కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఇంటిగా ఎలాగైతే భావిస్తారో అలాగా అక్కడ ఉండేటువంటి అందరినీ కూడా చూసుకుంటున్నటువంటి తరుణంలో ఎలాంటి లూఫోల్ పెట్టడానికి అవకాశం లేక వైసీపీ పార్టీకి సంబంధించి ఏ చిన్న గొడవ జరిగినా దాంట్లో దూరిపోయి దాని కుల వివక్ష అనేటువంటి విధంగా అక్కడ ఉండే అన్ని నియోజకవర్గం చాలా కులాలు ఉంటాయి. ఏ గొడవ జరిగినా కూడా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు జరిగితే అదేం కాదు, వేరే కులానికి జరిగితే అది కుల వివక్ష అని చెప్పేసి దాన్ని పెద్ద అర్థం చేస్తూ పిఠాపురాన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ పిఠాపురాన్ని ఎదగనీయకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరుని చూడలేక, పనితీరుని భరించలేక, పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కొనసాగితే మనకి ఆయన అలాగే ఉండిపోతాడు, ప్రజలు ఇంకా నమ్ముతారు, ఆ తర్వాత అసలు మనకు భవిష్యత్తు ఉండదనేటువంటి భయాందోళన నడుమ పిఠాపురంలో విషం చిమ్ముతున్నారు అనేటువంటి విధంగా వాటి సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. చాలా మంది కూడా జనసైనికులు, జనసేన నాయకులు కూడా దీన్ని ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది నా అభిప్రాయం. మరి మీరేమంటారు?